హలో గైస్, వెల్కమ్ టు ఎన్ మినిట్స్ తెలుగు. అండ్ ఈ వీడియోలో నేను వన్ పీస్ లో ఉన్న టాప్ 10 స్ట్రాంగెస్ట్ నాన్ డెవల్ ఫ్రూట్ యూజర్స్ గురించి అయితే చెప్పబోతున్నా. సో వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల నాకు కొంచెం మోటివ్ ఉంటది ఇలాంటి వీడియోస్ మరెన్నో తీసుకురావడానికి. సో ఇప్పటికే చాలా లేట్ చేసేసే, ఇక ఎలాంటి ల్యాగ్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇందులో టాప్ 10 లో ఉండేది స్కాపర్ గబన్. మనోడు వచ్చేసి పైరెట్ కింగ్ గోల్డీ రోజర్స్ యొక్క లెఫ్ట్ హ్యాండ్. అలాగే గోల్డీ రోజర్స్ క్రేవ్ లో రైలీ తర్వాత వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ మెంబర్ ఎవరైనా ఉన్నారు అంటే అది గబానే. ఇక గబాన్ పవర్స్ విషయానికి వస్తే అబ్జర్వేషన్ హాకీ అలాగే ఆర్మమెంట్ హాకీ యూస్ చేస్తాడు. సో ప్రెసెంట్ ఎల్బా ఫార్క్ ఎవరైతే చూస్తున్నారో సో వాళ్ళందరికీ గబాన్ పవర్స్ గురించి ఇప్పటికే తెలిసే ఉంటది. ఇక టాప్ 9 లో ఉండేది బెన్ బ్యాక్మెన్. మనోడు వచ్చేసి రెడ్ హెయిర్ పైరెట్స్ కి వైస్ కెప్టెన్, అలాగే షాంక్స్ ఎంతగానో నమ్మే ఒక పర్సన్. అండ్ మనోడు పవర్స్ విషయానికి వస్తే ఇక్కడ హాకీ అని మెన్షన్ చేశారు, బట్ ఏ పర్టికులర్ హాకీ యూస్ చేస్తాడని మెన్షన్ చేయలేదు. నేను అనుకునేది ఏంటంటే మనోడు వచ్చేసి అబ్జర్వేషన్ హాకీ అలాగే ఆర్మమెంట్ హాకీ ఈ 2 టైప్స్ ఆఫ్ హాకీస్ ని యూస్ చేస్తాడని నేను అనుకుంటున్నా. అది నీకెలా తెలుసురా అంటే నేను అనుకుంటున్నామమ్మ, ఇదైతే నా ఓన్ ప్రెడిక్షన్. అండ్ మనోడు స్ట్రెంత్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సో అడ్మిరల్ కిజురుయే మనోడిని చూసి భయపడతాడు. సో మీకు ఆ స్క్రీన్ మీద ప్లే అవుతున్న క్లిప్ ఏదైతే ఉందో సో ఆ క్లిప్పే అది. ఇక టాప్ 8 లో ఉండేది ఎడ్వర్డ్ వీవిల్. సో వీడు వచ్చేసి వైట్ బ్రెడ్ కొడుకు అని చెప్పుకొని తిరుగుతుంటాడంట. సో వీడే వైట్ బ్రెడ్ కొడుకని ఓడా అయితే ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు, బట్ కొన్ని థీరీస్ ఉన్నాయి. ఆ థీరీస్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే చాలా పెద్ద లాంగ్ వీడియో అయిపోద్ది. సో మనోడు పవర్స్ విషయానికి వస్తే అబ్జర్వేషన్ హాకీ అలాగే ఆర్మమెంట్ హాకీ యూస్ చేస్తాడు. సో వీడు ఎందుకు టాప్ 8 లో ఉన్నాడు అని మీరు అడగచ్చు. స్క్రీన్ మీద ఒక క్లిప్ అయితే ప్లే అవుతుంది కదా. సో అడ్మిరల్ కిజరు మనోడు గురించి ఒక ఎలివేషన్ అయితే ఇస్తాడు. మనోడు రా ఫిజికల్ పవర్ అనేది కంపేర్ చేస్తే తనకి వైట్ బ్రెడ్ నే గుర్తు చేస్తుందంట. సో వైట్ బ్రీడ్ అంత స్ట్రాంగ్ గా అయితే ఉన్నాడు. సో అందువల్లే 8th ప్లేస్ లో ఉన్నాడు. ఇక టాప్ 7 లో ఉండేది ఓల్డ్ స్ట్రాంగెస్ట్ షార్ట్స్ మ్యాన్ అయిన మీహాక్. మనోడు పవర్స్ విషయానికి వస్తే అబ్జర్వేషన్ హాకీ అలాగే ఆర్మమెంట్ హాకీ యూస్ చేస్తాడు. మనోడు వచ్చేసి షాంక్స్ యొక్క రైవల్. ఇక టాప్ 6 లో ఉండేది గోల్డీ రాజర్స్ యొక్క రైట్ హ్యాండ్ డార్క్ కింగ్ సిల్వర్ రైలీ. మనోడు వచ్చేసి 3 అడ్వాన్స్డ్ హాకీస్ ని మాస్టర్ చేశాడు. అలాగే లూఫిక్ కూడా మనోడే అనమాట 3 హాకీస్ ని వాడడం నేర్పించింది. అండ్ ఇప్పటికీ తన ఓల్డ్ ఏజ్ లో పైరెట్స్ తను చూస్తే భయపడతారు. ఇక టాప్ 5th లో ఉండేది షిమిట్సుకి రియుమా. మనోడు వచ్చేసి వానా కంట్రీకి చెందిన ఒక గ్రేటెస్ట్ సామురాయ్. అండ్ వానా కంట్రీ మొత్తం తన ఒక గాడ్ లా ట్రీట్ చేస్తారు. సో ప్రెసెంట్ అయితే బతికిలేడు అనుకోండి, అది వేరే విషయం. అండ్ వీడినే మనం థ్రిల్లర్ ఆర్క్ లో చూస్తాం. సో వీడే జోరోతో ఫైట్ చేసేది. మరి జోరోతో ఓడిపోయాడు కదా అని మీరు అనొచ్చు, కానీ అక్కడ మనోడు ఫుల్ పొటెన్షియల్ అలాగే ఫుల్ పవర్ అనేది యూస్ చేయలేదు. మరి ఫుల్ పొటెన్షియల్ అనేది ఎందుకు యూస్ చేయలేదు అని మీరు అడగచ్చు. ఒక సమురాయ్ కి కావాల్సింది స్వాట్ స్టైల్, అక్కడ మనోడు యూస్ చేసింది బ్రూక్ స్వాట్ స్టైల్. సో అందువల్లే మనోడు ఓడిపోయాడు. లేదా మనోడు ఓన్ స్వాట్ స్టైల్ అనేది యూస్ చేస్తుంటే ఈవెన్ జోరోని ఈజీగా డిఫెక్ట్ చేసేటోడు. ఇక మనోడు హాకీస్ విషయానికి వస్తే ఆర్మమెంట్ హాకీ అలాగే అబ్జర్వేషన్ హాకీ ఈ 2 హాకీస్ ని యూస్ చేస్తాడు. ఇక టాప్ 4 లో ఉండేది కోజకి ఓడెన్. సో మనోడు వచ్చేసి 2 బిగ్ క్రూస్ లో ట్రావెల్ చేశాడు. ఒకటి వచ్చేసి వైట్ బ్రీడ్ క్రూ, ఇంకోటి వచ్చేసి గోల్డీ రోజర్స్ క్రూ. అండ్ మనోడు వచ్చేసి ఈవెన్ కైడోని ఈజీగా డిఫెక్ట్ చేసేటోడు. సో కొన్ని కారణాల వల్ల చనిపోవాల్సి వచ్చింది. మనోడు కూడా 3 అడ్వాన్స్ హాకీస్ ని మాస్టర్ చేశాడు. ఇక టాప్ 3 లో ఉండేది హాకీ మాస్టర్ అలాగే రెడ్ హెయిర్ పైరెట్స్ కి కెప్టెన్ అయిన షాంక్స్. సో ప్రెసెంట్ ఉన్న పైరెట్స్ లో ఎవరైనా స్ట్రాంగ్ ఉన్నారంటే అది మనోడే. ఇక తన పవర్స్ విషయానికి వస్తే తను కూడా 3 అడ్వాన్స్డ్ హాకీస్ ని మాస్టర్ చేశాడు. సో ఇప్పటికే చాలా ఎక్కువ చెప్పే షాంక్స్ గురించి చెప్పుకుంటూ ఉంటే ఈ వీడియో సరిపోదు. ఇక టాప్ 2 లో ఉండేది మంకీ డిక్ గ్యాప్. మనోడు వచ్చేసి ఎంతో మంది పైరెట్స్ ని 1 షాట్ లో లేపేశాడు. ఇక తన పంచెస్ అనేటివి ఎంత పవర్ఫుల్ గా ఉంటాయంటే పెద్ద పెద్ద మౌంటైన్స్ ని డిస్ట్రాయ్ చేసేయగలుగుతాయి. అండ్ మనోడు కూడా 3 హాకీస్ ని మాస్టర్ చేశాడు. అండ్ మనోడికి ఒక నిక్ నేమ్ కూడా ఉంది, అదే మరీన్ హీరో. అండ్ వైట్ బ్రీడ్ తర్వాత గోల్డీ రోజర్ కి ఎవరైనా పోటీ ఇవ్వగలుగుతాడు అనుకుంటే అది మనోడే. ఇక టాప్ 1 లో ఉండేది పైరెట్ కింగ్ గోల్డీ రోజర్స్. పేరులోనే ఉంది కదా పైరెట్ కింగ్ అని. సో అందువల్లే మనోడు ఇక టాప్ 1 లో ఉన్నాడు. మనోడు వచ్చేసి గ్రాండ్ లైన్ మొత్తాన్ని కాంకర్ చేసిన ఒకే ఒక వ్యక్తి. సో మనోడు కూడా 3 హాకీస్ ని మాస్టర్ చేశాడు. సో మనోడు వచ్చేసి వన్ పీస్ లోనే చాలా అంటే చాలా స్ట్రాంగ్. సో ఇది వన్ పీస్ లో ఉన్న టాప్ 10 నాన్ డెవల్ ఫ్రూట్ యూజర్స్. అండ్ ఈ వీడియో అయితే ఇంతే. మీకు కూడా ఇలాంటి ర్యాంకింగ్స్ ఆర్ డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. అంతవరకు తెప్తి బయో.